దీంట్లో కూడా మనం లేటెస్ట్ వైపుకి వెళ్తాం ఉంటుంది, ఇంకోటి -2 ఉంటుంది. ఇవి సిమిలర్ వాల్యూస్ అంటాం. +4 ఉంటుంది, ఇంకోటి -4 ఉంటుంది. ఇవి సిమిలర్ వాల్యూస్ అంటాము. 10, 11 కూడా ఇంచుమించు వాల్యూస్, పక్క వాల్యూస్ సమ్ చేసేటప్పుడు మనకేమొస్తుందంటే ఈ వాల్యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. జేఎంఎన్ సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ చీట్ కోడ్ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ చీట్ కోడ్. నేను చూపించే చీట్ కోడ్స్ మీకు లైవ్లో నేను టెస్ట్ రాసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇది చూడండి, జేఎంఎన్ సంబంధించిన ప్రీవియస్ పేపర్ సంబంధించిన ఒక యాప్ ఇది. ఈ యాప్ కోసం మీకు డీటెయిల్గా కావాలి, ఇంకా మీకు చీట్ కోడ్స్ కావాలి అంటే ఈ వీడియోకి 1000 లైక్స్ వచ్చిన తర్వాతనే నేను మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది. కామెంట్ సెక్షన్లో మీకు కావాలంటే కూడా ఎస్ అని పెట్టండి, వద్దనుకుంటే నో పెట్టండి. ఓకే, ఇంకా చీట్ కోడ్ సంబంధించి ఇంకా లైవ్ టెస్టులు చేద్దాము అంటే కూడా పెట్టండి. ఓకే, ఎస్ అని పెడితే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది, ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. జేఈమెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు మెయిన్ మెనూ చూపిస్తుంది. దాంట్లో జేఈమెయిన్ సెషన్ 1 సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు వెయిటేజ్ కావాలా, సిలబస్ కావాలా, పాత ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో అలా బూట్ ఓపెన్ అవుతుంది. కాలేజ్తో సంబంధించిన గుడ్ అప్లికేషన్ ఇది, మిస్ అవ్వకండి, మంచి మార్క్స్ సాధించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను సిలబస్ మీకు క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేయగానే మనకి ప్రతి సిలబస్ మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది. సో మిస్ అవ్వకండి. సో లైవ్లో ఒక పేపర్ తీసుకుని మనం టెస్ట్ అయితే రాద్దాం స్టూడెంట్స్. ఎందుకంటే ఏదో మీరు ఏదో ఒక ఛానల్ చూసుంటారు, ఎందుకంటే ఈ ఒక్క వీడియో చిట్ కోడ్ ఏమి చూడరు, మీరు చాలా చిట్ కోడ్స్ చూసుంటారు, చాలా ఛానల్స్ వాళ్ళు. మీరు ఆ అన్ని ఛానల్స్ వాళ్ళు మన ఛానల్స్ నుంచే, మన దగ్గర నుంచే కాపీ చేసింది. దానికి సంబంధించి ప్రూఫ్ కూడా చూపిస్తారు. ఎందుకు ఆ చెప్తున్న మాట అంటే మీకు మనం క్రియేట్ చేసిన చిట్ కోడ్స్ ఇవి కాబట్టి ఇక్కడ మీకు నేను చెప్పే విధంగా మీరు చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఎలిమినేషన్ మనం చేస్తాం. ఏంటి, రాంగ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం. రైట్, ఇది గతంలో మేము చెప్పాం, ఎప్పుడో చెప్పాం. ఎప్పుడంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చెప్పిన వీడియోస్ ఇప్పుడు చాలామంది తీస్తున్నారు. నీకు అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్టేట్మెంట్ వైజ్గా ఎన్ని ఆప్షన్స్లో ఇవి కరెక్ట్గా దొరుకుతాయో చెప్తాను. అండ్ సిమిలర్ వాల్యూస్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇది ఏంటో మీకు చెప్తాను, ఇది మీరు వినకపోవచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఆన్సర్ ఇన్ ఏ సిమిలర్ ఆప్షన్స్, ఆడ్ ఆప్షన్స్, 2 లెంత్, 0 or 1 or ఇన్ఫినిటీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎలాగా ఎప్పుడు అప్లై చేయాలని ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. నేను గతంలో మేము ఒక వీడియో చేసాము చూడండి. ఇదే మేము ఫస్ట్ అప్లోడ్ చేసిన చీట్ కోడ్, ఎంసెట్ కోసం మేము అప్లోడ్ చేసిన చీట్ కోడ్. ఇది ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మీరు చేయొచ్చు. సో ఇది వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైజ్గా చాలామంది చాలా ఛాన్స్ వాళ్ళు మార్చి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పబ్లిషన్ డేట్ చూడండి, ఒకసారి మీరు గమనించండి. పబ్లిషన్ డేట్ గమనిస్తే ఇంకా చూడండి, ఈ పబ్లిషన్ డేట్ ఒకసారి చూడండి. పబ్లిషన్ డేట్ గమనిస్తే ఈ డేట్ కంటే ముందు మీకు నో వీడియో ఏ వీడియో కూడా ఉండదు. మీకు మేము అప్లోడ్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ చాలామంది ఛానల్స్ వాళ్ళు మీకు ఇది అప్లోడ్ చేశారు. ఓకే, సో ఎందుకు అలా చెప్తున్నా అంటే అంత పవర్ఫుల్ ఇది స్టార్ట్ అయ్యడం మీకు అర్థం కావడం కోసమే. చూడండి, మేము ఎన్నో వీడియోస్ చూడండి, ఎన్నో వీడియోస్, ఇవన్నీ వీడియోస్ మేము తీసినవే. ఇవన్నీ చూడండి, గమనిస్తున్నారా, ఇవన్నీ చిట్ కోడ్ వీడియోసే. ఇన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉంటే ఎవరు కాపీ చేయరు చెప్పండి. సో ఈ అన్ని వీడియోస్ మీరు చూస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని ద్వారా మీరు నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళకి ఈ చిట్ కోడ్స్ ద్వారా సీట్ సాధించుకోవచ్చు. చూడండి, గమనించండి, చూడండి. డోంట్ మిస్ బిలో 1000 and 10,000 ర్యాంక్, నో ప్రిపరేషన్, నో నాలెడ్జ్, నో కాన్ఫిడెన్స్. సో వాళ్ళ కోసం ఇది, నాట్ ఫర్ టాపర్స్ మేము పెట్టాము. అప్పుడు పెట్టిన thumbnail ఇప్పుడు చాలామంది టాపర్స్ కోసం కాదని వాళ్ళ స్టైల్లో వీడియోస్ తీస్తున్నారు. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ అలాంటి దాంట్లో లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ గమనించండి, మన టార్గెట్ ఏంటంటే మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మన టార్గెట్ ఏంటంటే 2 or false, మనము 2 కానీ ఆర్ ఫాల్స్, మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. 4 ఆప్షన్స్లో నుంచి 2 ఎలిమినేట్ చేసేయాలి, 2 ఆప్షన్స్ తీసేసేయాలి. అంటే 2 ఆప్షన్స్ మనం తీసేస్తాం, ఇంకా 2 ఆప్షన్స్ మిగులుతాయి. ఆ 2 ఆప్షన్స్లో నుంచి మనకి ఒకటి ట్రూ ఉండొచ్చు, ఒకటి ఫాల్స్ ఉండొచ్చు. ఇది మన టార్గెట్. అంటే మనకి 4 ఆప్షన్స్ ఇస్తే ఆ 4 ఆప్షన్స్ మనం ట్రూ ఆర్ ఫాల్స్గా మార్చుకోవాలి. ఇది మన టార్గెట్, మీరు అర్థం చేసుకోండి. ఓకే, అయితే గమనించండి, మనం ఫస్ట్ పేపర్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు చెప్తాం వినండి. స్టేట్మెంట్ వైజ్గా ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ వైజ్గా 1 minute.
ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ వైజ్గా ఇవి ఆప్షన్స్లో ఎన్ని కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు అక్కడ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, మోస్ట్ ఎక్కువగా అంటే చూడండి, ఇవి 7 నుంచి 8 క్వశ్చన్స్. ఏంటి, 7 నుంచి 8 వరకు అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్ అంటే 10 మీరు ఆప్షన్స్కి ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. అంటే చూడండి, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ సెకండ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నది 10లో 7 ఉంటాయి కరెక్ట్గా. ఓకే, బోత్ 1 అండ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్న దీనికి మాత్రంకి ఒక 6 10లో ఏంటి 10లో ఒక 6 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఇన్కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నదానికి మాత్రంకి మీకు ఒక 4 ఆప్షన్స్, 10లో 4 ఆప్షన్స్ ఇవే ఉంటాయి. ఇవి మాత్రంకి 3 ఆప్షన్స్ ఉంటాయి. 10లో 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ తగ్గట్టుగా వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువగా అయితే మాత్రంకి చూడండి, ఇది మనకి ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఈజ్ కరెక్ట్ బట్ సెకండ్ ఈజ్ ఇన్కరెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఏ ఆప్షన్ పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్కి వెళ్ళండి. జేఈఈ మెయిన్స్లో ఎక్కువగా ఇవే ఉంటాయి కాబట్టి మేము వీటి కోసం ఫస్ట్ మీకు హైలైట్ చేసాము. ఓకే, ఇది అప్డేటెడ్ వర్షన్ ఇది. ఓకే రైట్. నెక్స్ట్, పాత దాంట్లో మనకి ఎలా చూస్తామంటే ఆడిట్లో ఆప్షన్ ఉండదు అని పాత దాంట్లో ఉంది కదా. ఇప్పుడు అలా కాదు, పాత వాటిలోనే మనకి ఆప్షన్స్ ఉంటాయి, ఆడిట్లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఆడ్ 1 గమనించండి. చూడండి ఇక్కడ చూడండి, ఆడ్ ఆప్షన్లోనే మనకి ఆన్సర్స్ ఉంటాయి. ఇది అప్డేటెడ్ వర్షన్, గమనించండి. ఓకే, అండ్ సిమిలర్ వాల్యూస్ అంటే క్వశ్చన్లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవే మనకి ఆన్సర్లో ఉన్నాయి అనుకోండి, దాంట్లో మనం ఆప్షన్స్ పెట్టుకోకూడదు. అంటే నో ఆప్షన్, దాంట్లో రాంగ్. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి వాల్యూస్ అంటే క్వశ్చన్లో వాల్యూస్ ఉంటాయి, మనం ఆప్షన్లో వేసుకుంటే మనకు ఆ వాల్యూస్ వచ్చేస్తున్నాయి అనుకోండి, దాంట్లో కూడా ఆప్షన్స్ ఉండవు. రైట్. ఏంటి, క్వశ్చన్లో ఉన్నవే ఆన్సర్లో ఉన్నాయనుకోండి, 2 మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి సిమిలర్గా, వాటిలో మనకి వాల్యూస్ ఉండవు. అండ్ సబ్స్టిట్యూషన్ అంటే కొన్ని వాల్యూస్ వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనుకోండి, దాంట్లో కూడా మనకి ఆన్సర్ ఉండదు. ఇది గమనించుకోండి. ఓకే రైట్. వెయిట్లో ఆన్సర్ ఉండదని మీకు చెప్పేశాను. నెక్స్ట్, వెయిట్లో ఆన్సర్ ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి, దాన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, వీటిలో ఆన్సర్ ఉంటుంది. రైట్, సిమిలర్ ఉండాలి అంటే ఆన్సర్స్ ఇన్ సిమిలర్ ఆప్షన్స్. సో వాటిలో ఆన్సర్ ఉంటుంది. దాంట్లో కూడా మీరు ఆడ్కి వెళ్ళాలి, దాంట్లో ఆడ్కి వెళ్ళాలి. 2 లెంతీలో ఆన్సర్ ఉంటుంది, 0 ఆర్ 1లో ఆన్సర్ ఉంటుంది. మనము ప్రతిదీ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం సంపాదించలేము, ఓన్లీ మనం ట్రూ ఆర్ ఫాల్స్లోకే తేగలుగుతాము. దాని తర్వాత దాంట్లో ఏది ట్రూవో ఏది ఫాల్సో మన ఒక 6th సెన్స్ వాడి మనం వెళ్ళాలి. ఎక్కువ మందికి 2 ఆప్షన్స్ ఓకే వేస్తే వాళ్ళకి లక్ ఉంది, అన్నీ కరెక్ట్ అయిపోతే కొంతమంది ట్రూ కొంతమంది ఫాల్స్ కూడా వెళ్తారు. ఒక్కసారి మనం లైవ్గా టెస్ట్ వేద్దాం. లైవ్గా టెస్ట్ వేస్తే మనకు క్లారిటీతో వస్తుంది, చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సో క్వశ్చన్ పేపర్కి వెళ్దాము. దీంట్లో కూడా మనం లేటెస్ట్ పేపర్కి వెళ్తాం. లేటెస్ట్ పేపర్కి వెళ్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. దీంట్లో ఏదైనా సరే ఒక సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి జేఈఈ మెయిన్స్ 2024 పేపర్లో. సో మనం ఏదైనా ఒక పేపర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనం ట్రై చేద్దాం స్టూడెంట్. సో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఈ 4 ఆప్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, దీని దగ్గరగా 4 ఆప్షన్స్ మనకి ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో సిమిలర్ ఏమున్నాయంటే గమనించండి, క్లియర్గా గమనించండి. ఈ 2 సిమిలరే అండ్ ఈ 2 కూడా సిమిలర్. చూడండి, ఈ 2 2√3 3√3 గమనించండి. ఇది అలా చూడండి, 3√3 ఓన్లీ 3 ఉంది. రైట్, దీంట్లో మనకి ఆడ్ ఇది కనిపిస్తుంది, అంటే ఈ రెండిట్లో మనకి ఆప్షన్ ఉండొచ్చు. గమనించండి, ఇవి సిమిలర్గా ఉన్నాయి బట్ ఇవి మనకి ఆడ్గా కనిపించట్లేదు. ఇవి సిమిలర్గా ఉన్నాయి కానీ మనకి ఇవి ఆడ్గా కనిపించట్లేదు. కాబట్టి గమనించండి, చూడండి, ఈ 2 సిమిలర్గా ఉన్నాయి కానీ మనకి ఆడ్గా కనిపించట్లేదు కాబట్టి ఇది వద్దు. మనము ఈ రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. ఏంటి, ఈ రెండిట్లో మనకి ఆన్సర్ ఉండొచ్చు. రైట్, ఈ ఏ కానీ అండ్ సి కానీ ఆప్షన్ ఉండొచ్చు. బట్ నేనైతే మాత్రంకి డి ఆప్షన్ పెడుతున్నాను, ఎందుకంటే నేనైతే రాంగ్ ఆప్షనే నేను ఆన్సర్ పెడతాను. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే
రెండిట్లలో ఏదైనా ఒక ఆన్సర్ ఉండొచ్చు అని చెప్పాను. ఆ రెండు ఏంటి? ఏ కానీ డి కానీ ఏ కానీ సి కానీ ఏంటి? ఏలో కానీ సిలో కానీ మనకి ఆన్సర్ ఉండొచ్చు అన్న ఉద్దేశం. ఓకే, కాబట్టి నేను డి ఆప్షన్ పెడతాను, కావాలని పెడతాను, ఇది నోట్ చేసుకోండి. ఓకే రైట్, చూడండి ఏలో మనకి ఆన్సర్ ఉంది. ఓకే, సో కంగారు పడకండి, ముందు ఇంకా ట్రిక్స్ చూడండి, కంగారు పడకండి. ఓకే, ఇప్పుడు చూడండి రైట్, సిమిలర్లో వెళ్ళాలి. రైట్, ఒక క్వశ్చన్కి ఏ మెథడ్ అప్లై అవుతుందో అర్థం చేసుకోండి. సిమిలరా అన్నీ అప్లై అవుతాయి ఒక క్వశ్చన్కి, కొన్ని క్వశ్చన్ మొత్తం కొన్ని అప్లై అవుతాయి, కొన్ని క్వశ్చన్లో ఏది అప్లై అవ్వదు. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి సిమిలర్గా ఏమున్నాయో చూద్దాం. ఓకే, చూడండి 12 అండ్ 14 కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఎందుకు అంటే దగ్గర వాల్యూస్ ఉన్నాయి. 18, 21 కొంచెం లాంగ్ ఉన్నాయి. 14, 18 కూడా కొంచెం లాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే 12, 14కి ఒక నెంబర్ డిఫరెన్స్ ఉంది, 14కి 18కి చాలా నెంబర్ డిఫరెన్స్ ఉంది, అండ్ 18కి 21 కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఈ రెండు మనకి సిమిలర్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. వీటిలో ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, గమనించండి, వీటిలో ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో నేను దీంట్లో వాల్యూ ఉండదు కదా, ఎందుకంటే డి అసలు ఉండదు ఆప్షన్. ఇది నేను కావాలని క్లిక్ చేస్తున్నాను. ఆప్షన్ దేంట్లో ఉంటుంది చెప్పండి? ఏ కానీ బి కానీ ఉండొచ్చు, ఎందుకంటే దగ్గర సిమిలర్ వాల్యూస్, నియరెస్ట్ వాల్యూస్ దగ్గర కనిపిస్తున్నాయి కాబట్టి. ఓకే, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సిమిలర్ అంటే ఏ క్వాలిటీస్ ఉండాలి? దగ్గరగా ఉన్న వాల్యూస్ కానీ చూడడానికి అటు ఇటు చూసుకుంటే అవే వాల్యూస్, అంటే ఇటు నెంబర్ అటు నెంబర్ ఇటు పెట్టడం కానీ అలాంటివి ఉంటే సిమిలర్ వాల్యూస్. ఈ 12, 21 మళ్ళీ సిమిలర్ వాల్యూస్ కాదు. చాలామంది ఏమనుకుంటారు 12, 21 సిమిలర్ వాల్యూస్ అనుకుంటారు. ఇలా చూడకండి. ఓకే, సో నియరెస్ట్ వాల్యూస్ కాబట్టి ఈ సమ్ము చేస్తున్నప్పుడు వాడికి ఎలా వస్తుందంటే ఈ దగ్గర ఏదో ఒక వాల్యూ ఉంటుంది అలాగా. సో అది ఒకటేమో +2 ఉంటుంది, ఇంకోటి -2 ఉంటుంది. ఇవి సిమిలర్ వాల్యూస్ అంటాము. +4 ఉంటుంది, ఇంకోటి -4 ఉంటుంది. ఇవి సిమిలర్ వాల్యూస్ అంటాము. 10, 11 కూడా ఇంచుమించు వాల్యూస్, పక్క వాల్యూస్. సమ్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ వాల్యూ ఉండొచ్చు, ఈ వాల్యూ కొంచెం తప్పుతుంది, కాబట్టి ఇవి సిమిలర్ వాల్యూస్ అంటారు. ఇది మీరు నోట్ చేసుకోండి. కాబట్టి రాంగ్ ఆప్షన్ పెడతాను మన దాంట్లో, అంతే. ఓకే, సో ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారో మీరు ఒక 6 సెన్స్ పెట్టుకోండి. ఏ ఉంటుందా బి ఉంటుందా అని మీరు మైండ్ అనుకోండి. రైట్, అనుకున్నారు కదా మీరు? రైట్, ఏమైనా ఉండొచ్చు, రైట్, బి అని ఉండొచ్చు. ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. అదిగో చూడండి, బిలో ఆన్సర్ ఉంది. రైట్, బిలో ఆన్సర్ ఉంది. సో మీకు ఎంతమంది కరెక్ట్ అయింది? రైట్, నోట్ చేసుకోండి. ఓకే, అలాగా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్ కూడా కింద ఇస్తారు మనకి. ఇలాగా ఈ యాప్ చెప్పమంటే నెక్స్ట్ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు వద్దు. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ చూడండి, నాకు ఇది ఆడ్ కనిపించింది. రైట్, ఇవి ఆడ్ కనిపించాయి, రెండింటిలో ఒక ఆప్షన్ తీసుకున్నాను. అలానే సేమ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ గమనించండి, చూడండి ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఓకే, మీకు సిమిలర్ అంటే అర్థమే ఉండొచ్చు. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. మరి వీటిలో ఆన్సర్ ఉంటుంది అంటే ఆడ్గా ఉన్న వాటిలో ఆన్సర్ ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. ఆడ్ అంటే ఏంటి? చూడండి, ఇది కొంచెం ఇది నార్మల్గా కనిపిస్తుంది, ఇది విచిత్రంగా కనిపించలేదా? అంటే ఏ కానీ డీలో కానీ ఆప్షన్ ఉంటుంది. ఏంటి? ఏ కానీ డి కానీ ఆప్షన్ ఉంటుంది. రైట్, సో మీరేమనుకుంటున్నారు? ఏ అనుకుంటారా, డి అనుకుంటున్నారా? నాకు ఈ కామెంట్స్ పెట్టండి, ఎంతమందికి ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అని కింద కామెంట్స్ పెట్టండి నాకు. ఇప్పుడు మనం టెస్ట్ వేస్తున్నాం కదా, మీకు ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అవుతున్నాయో కింద కామెంట్స్ పెట్టండి. నిజంగా మీరు జెన్యూన్గా జేఎంఎన్స్ కోసం కష్టపడుతున్నారు, మీరు చెప్పే మాట సీరియస్గా తీసుకుంటున్నారు అంటే మాత్రంకి సీరియస్గా పెట్టండి. ఒక నెంబరే కదా, 2 కడితే 2 పెట్టండి, 5 కడితే 5 పెట్టండి. మనము ఒక 10 క్వశ్చన్స్, ఒక 15 క్వశ్చన్స్ టెస్ట్ చేద్దాము, దాంట్లో ఎన్ని కరెక్ట్ అవుతా అని పెట్టండి. రైట్, నిజంగా పెట్టండి. రైట్, ఇప్పుడు చూడండి, నేను మీకోసమే సీరియస్గా తీసి చెప్తున్నాను. మీకోసం మీ పట్ల సీరియస్గా ఉంటే మీరు పెట్టండి. ఓకే, ఇప్పుడు ఏ కానీ డి కానీ ఆప్షన్ అనుకుంటున్నాను. నేను కావాలని తప్పు ఆప్షన్ పెడతాను, కావాలని తప్పు పెడుతున్నాను, నేను బి పెడుతున్నాను. చెక్ చేద్దాం. చూడండి, డీలో ఆప్షన్ అయితే ఉంది. అలాగా సిమిలర్ విత్ ఆడ్లో వెళ్ళాలి. ఓకే, రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, గమనించండి, ఇక్కడ సిమిలర్గా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే 8కి 88కి 80కి నాకు ఒక 8 డిఫరెన్స్ కనిపిస్తుంది. డిఫరెన్స్ అంతా 8 కనిపిస్తుంది. గమనించండి, చూడండి, 88లో నుంచి -80 వేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది డిఫరెన్స్. అలానే 72 ఎంత? 72 -
66 చేస్తే ఎంత వస్తుంది డిఫరెన్స్? ఒక 6 వస్తుంది. గమనించారా? రైట్, గమనించండి, మీరు నీట్గా గమనించండి, ఈ డిఫరెన్స్ గమనించండి. ఈ 88 మైనస్ 80 వేస్తేనేమో 8 వచ్చింది, ఈ 72 మైనస్ 66 వేస్తేమో 6 వచ్చింది. ఇలా మీరు డిఫరెన్సెస్ చెక్ చేసుకోవాలి, ఏవి సిమిలర్ వాల్యూస్ ఏంటి అనేది మీరు క్లియర్గా గమనించండి. అలా కాకుండా మనము ఈ 72కి 88కి సిమిలర్ వాల్యూస్ ఉన్నాయంటే లేదు, 80కి 66 ఉన్నాయంటే లేదు. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఈ క్లారిటీగా గమనించుకుని ముందుకు మూవ్ అవ్వాలి. ఓకే, అయితే మీకు ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది చెప్పండి. మనమైతే సిమిలర్ విత్ ఆడ్ అనుకుంటున్నాం. ఇవి సిమిలర్గానే కనిపిస్తుంది నాకు, ఇవైతే ఈ రెండు సిమిలర్గా కనిపిస్తున్నాయి, కానీ నాకు ఆడ్గా కనిపించలేదు. రైట్, ఆడ్ అంటే ఏదో ఒకటి ఉండాలి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇవి సిమిలర్. నాకు ఇక్కడ ఏ టెక్నిక్ అప్లై చేయాలో నాకు అర్థం కావట్లేదు. రైట్, సిమిలర్ అనుకుంటున్నాం, చూద్దాం, వాలిడేట్ చేద్దాం. రైట్, చూడండి, ఆప్షన్ దీంట్లో ఉంది. మీరు అనుకున్నారా మీరు ఆప్షన్ ఏలో కానీ డీలో కానీ మీరు ఉందనుకుంటున్నారా? నేనైతే దీంట్లో ఉందనుకున్నాను, నాకు ఆన్సర్ దీంట్లో ఉంది. రైట్, మనకి అన్ని ట్రిక్స్ అనేవి అన్ని సమ్స్లో అప్లై అవ్వవు, అప్పుడప్పుడు కొన్ని అప్లై కాదు, అప్లై కానీ పక్కన పెట్టేసుకుని లైట్ తీసుకోండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, సిమిలర్ విత్ ఆడ్లో మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. రైట్, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. అయితే ఈ రెండు సిమిలర్ విత్ ఆడ్గా ఉన్నాయి. ఈ రెండు సిమిలర్ విత్ ఆడ్గా ఉన్నాయి. ఈ రెండు మాత్రానికి సిమిలర్గా ఉన్నాయి కానీ ఆడ్గా లేవు. ఇది అప్డేటెడ్ లేటెస్ట్ వర్షన్. ఇది ఏమో సిమిలర్గా ఉన్నాయి కానీ ఆడ్గా లేవు, ఇవేమో సిమిలర్గా ఉన్నాయి కానీ ఆడ్గా ఉన్నాయి. ఆడ్ అంటే ఏంటి సార్ అని అడగచ్చు, నేను చెప్తాను క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడేమో మనకి క్యూబ్ కనిపిస్తున్న పైన ఇలాగా పవర్ ఉంది, ఇలా పవర్ ఉంది. ఇక్కడైతే నార్మల్గా కనిపిస్తుంది, ఇక్కడ నార్మల్గా కనిపిస్తుంది. ఇవి ఎక్స్ట్రా కనిపించలేదు పైన ఇలాగా, అలాగుంటే అది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అలా ఆడ్ అంటున్నాం మనం, అది అర్థం చేసుకోండి. ఓకే, సిమిలర్కి ఆడ్కి ఈ తేడా తెలిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో నేను ఏలో కానీ సిలో కానీ ఆన్సర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఏంటి, ఏలో కానీ సిలో కానీ ఆన్సర్ ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఏ అనుకుంటున్నారా, సి అనుకుంటున్నారా? మైండ్లో అనుకోండి, మీకు ఎన్ని కరెక్ట్ అవుతుందో చెప్పండి. ఓకే, రైట్, నేను రాంగ్ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నాను, అంటే డి. గమనించండి, నేను ప్రతిదీ డిఏ పెడతాను. సో ఏలో ఉంది ఆప్షన్. రైట్, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చేసుకోవాలి, దాంట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. ఏలో కానీ సిలో కానీ ఉంటుంది అనుకున్నాం, దాంట్లో ఉంది. ఇలాగా సిమిలర్ విత్ ఆడ్లో వెళ్ళాలి, ఇది లేటెస్ట్ వర్షన్, అది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు క్లియర్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇందాక మీకు ఫస్ట్ చెప్పాం కదా, ఇక్కడ చూడండి, ఒక నిమిషం అర్థం చేసుకోండి. మనకి ఇక్కడ ఎలా ఉంది అంటే సిమిలర్ వాల్యూస్ ఇన్ క్వశ్చన్ ఆన్సర్స్, ఇది గమనించండి. ఏంటి, సిమిలర్ వాల్యూస్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇది ఉంది కదా. సో ఇది మైండ్లో పెట్టుకోండి, అంటే క్వశ్చన్లో ఉన్నదే ఆన్సర్లో ఉన్నది మనం రిజెక్ట్ చేసేసుకోవాలి. ఇలాంటివి ఉంటే మాత్రానికి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, అలాంటిది ఏముంది అంటే ఇక్కడ 9 అండ్ గమనించండి, మనకి ఇక్కడ 9 ఉంది. 100% మీకు ఇది రాంగ్, ఈ 9లో ఉండదు వాల్యూ, అది తీసేసేయండి. ఇప్పుడు దీంట్లో సిమిలర్ వాల్యూస్ ఏమున్నాయి అది చూసుకోండి. సిమిలర్ వాల్యూస్ ఎక్కడో చూసుకోండి, దానికి మనం రైట్ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. ఓకే, అంటే ఏది ఉంది చూసుకోండి, చూసుకుంటే 7, 8 పక్క వాల్యూస్ సిమిలర్ వాల్యూస్, కాబట్టి దీంట్లో ఉంటుంది. ఓకే, మన వైజ్గా నేనైతే రాంగ్ ఆప్షన్ పెడతాను కాబట్టి 9 పెడుతున్నాను, దాంట్లో ఉండదు కాబట్టి. రైట్, 7లో మనకి ఆన్సర్ ఉంది, అలాగా మీకు. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూడండి, మనకి అన్ని క్వశ్చన్స్లో అప్లై అవ్వదు. రైట్, కొన్ని క్వశ్చన్స్ అప్లై అవుతాయి, సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి మీరు 100%. ఇక్కడ చూడండి, నేను పైన గమనించలేదు, సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయని చూసుకోలేదు నేను కూడా. అక్కడ మీరు ఎక్కడ పాయింట్ మిస్ అయితే చూసుకుని నాకు చెప్పండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి 16, ఇక్కడ నాకు 16 నాకు ఇప్పుడు అని కనిపిస్తున్నాయి. మరి పైన ఆప్షన్స్లో అలాంటివి ఉన్నాయి చూసుకోలేదు నేను యాక్చువల్గా. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది, కరెక్ట్గా గమనించండి. ఇలా 16 ఉంటే మాత్రం దీంట్లో అస్సలు ఉండదు. రైట్, ఇది గమనించండి. అంటే ఇప్పుడు దేంట్లో ఉంటాయంటే సిమిలర్ ఆప్షన్స్ 2024లో మనకి ఉండొచ్చు. రైట్, రాంగ్ ఆప్షన్ ఏంటి 16 కాబట్టి 16 పెడుతున్నాను. ఇది తీసేగా సిమిలర్ ఆప్షన్స్లో మనకు ఆన్సర్ ఉంటుంది, గమనించండి. రైట్, 20లో ఉంది, 2024 అనుకున్నాను, మనకి 20లోనే ఆన్సర్ ఉంది. ఓకే,
అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అలాగా రైట్. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే ట్రిక్స్ అనేవి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి -5 అని చూడకండి, 5 ఉంది అంతే. ఇంకో 5 ఉంది ఇక్కడ రైట్. అంటే ఈ 5లో అసలు ఆన్సరే ఉండదు. సిమిలర్‌గా ఏమున్నాయి పక్క వాల్యూస్, అంటే ఇక 7, 8 పక్క వాల్యూస్ దీంట్లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీంట్లో పెట్టుకుందాం, దీంట్లో ఉంటుంది మనం ఫిక్స్ అవుదాము. నేనైతే రాంగ్ ఆప్షన్ పెడతాను, 5 పెట్టాను, వాలిడేట్ చేస్తాం. చూడండి 8లో ఉంది, ఇందాక 7లో ఉంది, ఇప్పుడు 8లో ఉంది. అలాగా అంటే అక్కడ 7లో పెట్టారనుకోండి, ఇక్కడ 8 పెట్టుకోవాలి. అలాగే మీకు ముందు ఏం పెట్టామో కూడా మీరు ఆ లెక్క వేసుకోవాలి మీరు. ఓకే, ఇది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. ఇంకా మనం ఫర్దర్గా చేద్దామంటే చేద్దాము, ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో. నెక్స్ట్ వీడియోస్లో ఇలాగ లైవ్ టెస్ట్ చేద్దామంటే చెప్పండి, మనం చేద్దాము. మీరు ఎస్ఎన్ పెడితే నేను చేస్తాను రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. మనకి ఇలాగా వరుసగా వచ్చేస్తున్నాయి ఇలాగా, అంటే దీంట్లో ఆ ఆప్షన్ ఉండదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి మళ్ళీ 8, 7 వచ్చింది, మళ్ళీ దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది రైట్. ఇది పేపర్ చూడండి చీట్ కోడ్స్కి ఎంత ఈజీగా అప్లై అవుతున్నాయో. 4 ఆప్షన్ ఉంటుంది కాబట్టి 4 పెడుతున్నాను, వాలిడేట్ చేస్తున్నాను. చూడండి 8 ఆప్షన్ ఉంది. ఈ పేపర్ నేను రెడీ చేయలే కదా, ఈ పేపర్ జేఈఈ మెయిన్స్ అఫీషియల్ పేపర్ ఇది రైట్. చీట్ కోడ్స్ ఎలా అప్లై అవుతున్నాయో అది మీరు గమనించండి. ఓకే, ఇక నెక్స్ట్ అక్కడ మనం ముందు పెట్టే ఆప్షన్ బట్టి మనం వెళ్ళాలి, అఫ్కోర్స్ అది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి, దీంట్లో ఆడ్ చూడడానికి లేదు. లెంతీ అంటే ఇది 2 లెంతీ ఉండాలి, 2 లెంతీ లేదు. లెంతీ అంటే చూడండి ఇదంతా ఇలా ఉంటా లెంతీ, ఇది ఇలాగా ఇలా ఉంటే ఇది రైట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఇలా 2 లెంతీ కాదు. అలాగని మనకి ఇక్కడ మనకి ఈ రెండు సేమ్ ఉన్నాయి, నాకైతే ఏది అర్థం కావట్లేదు. ఇలాంటివి మనం అప్లై చేయకపోవడం బెస్ట్, అప్లై చేయకపోతేనే బెస్ట్. ఓకే, సో మీరు ఏమనుకుంటారో మీరు దీనికి ఒక ఆప్షన్ అనుకోండి. మనమైతే టెస్ట్ చేస్తాము, ఏదో ఒక ఆప్షన్ పెట్టేది మనం. మీరు కూడా ఒక ఆప్షన్ అనుకుని మీరు అది కరెక్ట్ లేదా కామెంట్ చూసుకుని నాకు చెప్పండి. ఓకే, నేను ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తాను రైట్. డి ఇప్పుడు పెట్టి డి పెడతాను. ఇది అనుకోకుండా డి కరెక్ట్ అయింది, ఇది మనం అనుకోలేదు. మనం ఇప్పుడు డి అని పెడతాం, ముందు చెప్తున్నాం కదా, అలా నేను డి పెట్టాను. ఓకే, ఇది మనకు సంబంధం లేదు, ప్యూర్లీ గాడ్ లక్ అనుకోండి. ఇక్కడ చూసుకోండి 0 or 1, ఇక్కడ చూడండి 0 or 1 మనకి చూసుకుంటే ఆడ ఆప్షన్స్, సిమిలర్ ఆప్షన్స్ అన్నీ చూసారా, మనకి తగ్గట్టుగానే దాంట్లో దొరుకుతున్నాయి. మనకి గమనించుకోండి, అది నేను మనకి 0 కానీ 1లో కానీ ఉంటుంది ఆప్షను. నేను రాంగ్ ఆప్షన్ పెడతాను కాబట్టి డీలో పెడతాం కాబట్టి వాలిడేట్ చేద్దాం, 1లో ఉంది రైట్, గమనించండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏవి సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ గమనించండి, క్లియర్గా గమనించండి, 2 ఉంది, ఇక్కడ క్వశ్చన్లో 2 ఉంది, 3 ఉంది, అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇది రెండిట్లో ఆప్షన్ ఉండదు, అది మీకు తెలిసిందే, మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను రైట్. ఇది కూడా కాపీ కొట్టి వీడియోస్ తీస్తారు, చాలా ఛానల్స్ ఉండదు. ఇప్పుడు మనం ఎంత కష్టపడి మనం చేస్తున్నాం కదా, సింపుల్గా కాపీ చేసేసి వీడియోస్ తీసేస్తారు చాలామంది. ఇప్పుడు లైవ్ టెస్ట్ వాళ్ళు చేయలేరు ఇలాగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కనిపించిన కొన్ని క్వశ్చన్స్ మంచిగా స్క్రీన్ షాట్ చేసేసి ఇదిగో అని చెప్తుంటే మ్యాచ్ అయిపోతుందని చెప్తారు వాళ్ళు అలాగా రైట్. కావాలని చూసుకొని మన కింద ప్లేలిస్ట్ పెట్టాను, ఆ ప్లేలిస్ట్లో ఇలా లైవ్ టెస్ట్ రాసిన చాలా ఉన్నాయి, చూసుకొని కావాలంటే. ఈ రెండింటిలో ఒక ఆప్షన్ ఉండొచ్చు, ఇదైతే ఉండదు కాబట్టి ఇది పెడుతున్నాను. చూడండి 100% రెండింటిలో ఒక ఆప్షన్ తగిలింది, ఈ రెండు లేవు. చూసుకోండి క్లియర్గా, మనకి క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఇన్ఫినిటీ కానీ 1లో ఈ రెండులో ఒక ఆన్సర్ ఉంటుంది, అది మనం ముందు నుంచి అనుకుంటున్నాము రైట్. 1లోనే ఉంది ఆన్సర్, డి ఆప్షన్ పెట్టాను కాబట్టి డి పెట్టాను, చూసుకోండి. ఇప్పుడు 14th క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి 10 ఉంది, క్వశ్చన్లో కూడా 10 ఉంది రైట్. ఇది కాదు. ఇంకా ఇవి కాకుండా సిమిలర్ అంటే ఏంటి √15 ఇవి సిమిలర్ అంటావా? కాదు, ఇవి చాలా సిమిలర్, ఇలా కాదు, ఇవి సిమిలర్గా ఉన్నాయి. సిమిలర్లో ఆడ్ అంటే ఏంటి, √5 ఆడ్, అదే ఆన్సర్ ఉండొచ్చు నా సెన్స్. రాంగ్ ఆప్షన్ పెట్టడం మనకు అలవాటు, డి అయితే నేను పెట్టేస్తున్నాను రొటీన్గానే, √5 ఈజ్ రైట్ ఆన్సర్. ఇలాగా మీరు టెస్ట్లు రాయండి, చాలా మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఇంకా స్టేట్మెంట్ వైజ్గా ఏమైనా ఉంటే చూద్దాము. ఇక చూడండి, మనకి ఫస్ట్ మనం ఏమన్నా చెప్పండి, ఇక్కడ
స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. అంటే ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ కరెక్ట్ ఉంది, ఇంకో దాంట్లో ట్రూ ఉంటుంది, ఇక్కడ ఫాల్స్ ఉంటుంది. ఇది మన ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఇది కానీ ఉండొచ్చని మనం ఎక్కువ తీసుకుంటాం ప్రయారిటీ రెండిట్లో. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టామనుకోండి, ఇంకో క్వశ్చన్లో ఇది పెట్టుకోండి, అలా ట్రై చేసుకోండి. ఓకే, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అనేది మనం ఎక్కువగా పెట్టేది. లేటెస్ట్ వర్షన్, ఇది ఓల్డ్ వర్షన్ కాదు, ప్లీజ్ గమనించండి, లేటెస్ట్ వర్షన్ వైజ్గా. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ ఉండాలి, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ ఉండాలి. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, ఇక్కడ చూడండి స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఇదే మనం అనుకుంటున్న ఫస్ట్ చూడండి, ఇది కూడా స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని పెట్టుకోవాలి మనం, రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి. రైట్, అంటే మనకి సిలో కానీ బోత్ 1 అండ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఎక్కడ ఉంది? రైట్, ఏలో ఉంది. ఏ కానీ సి కానీ అనుకుంటున్నాం స్టూడెంట్స్, ఏ కానీ సి కానీ ఒకటి ఉంటుంది. ఏది కూడా ఇదే కరెక్ట్ ఆన్సర్ని ఎప్పుడు చెప్పలేము మనము, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలా కష్టము. 4 ఇట్లో మనం 2 ఎలిమెంట్ చేసుకోవాలి, అదే మన ట్రిక్. కాబట్టి నేను డి ఆప్షన్ రొటీన్గా పెడుతున్నాం కదా, అదే డి పెట్టుకుందాం ఆప్షన్. ఓకే, డి పెట్టుకుంటున్నాను. చూడండి స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 సెకండ్ ఈజ్ ఫాల్స్ అని నీట్గా ఇచ్చేసారు. ఇలాగా రైట్, క్లియర్ గమనించండి. ఇంకా ఏమైనా ఉంటే మనం ట్రై చేద్దాము, ఇంకా ఒకటి ట్రై చేద్దాం ఖచ్చితంగా. రైట్, ఉంటాయి, ఇప్పుడు దొరకట్లేదు అంతే కానీ ఉంటాయి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఒకటి, అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. అంటే ఏ అండ్ సి అనుకుంటున్నాం. మళ్ళీ అగైన్ ఏంటి, ఏ కానీ సిలో కానీ ఆప్షన్ ఉండొచ్చు. రైట్, ఏ కానీ సి ఆప్షన్ ఉండొచ్చు. డి ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, కావాలని డి పెడుతున్నాను. చూడండి మనకి గమనిస్తే వాళ్ళు అగైన్ స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్ అని వచ్చేసింది. రైట్, సో గమనించండి. ఇలాగా మీరు ఒకటే ఫిక్స్ అయిపోకూడదు, కొన్ని ట్రై చేయాలి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇక్కడ చూడండి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ ఏ అండ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ డి, ఏ అండ్ డిలో ఆప్షన్ ఉండొచ్చు. రైట్, మనం ఆబ్వియస్గా ఇప్పుడు పెట్టేది డిఏ కదా, డి పెడుతున్నాము. చూడండి అప్పుడప్పుడు ఇలా రాంగ్ అవుతాయి, అది మీకు అర్థమవుతుంది అనుకోండి స్టూడెంట్స్. ఓకే, సో అప్పుడప్పుడు ఇలా రాంగ్ అవుతాయి. అంటే రాంగ్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పాను కదా, ఇందాక ఏం చెప్పాను, దీంట్లో 7, దీంట్లో 6, దీంట్లో 4, దీంట్లో 3 ఉంటాయి ఇలాగా అవుట్ ఆఫ్. ఓకే, సో ఇది స్టూడెంట్స్. మీకు మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు వీడియోస్ కావాలంటే కూడా కింద ఎస్ అని పెట్టి మీ అభిప్రాయం పెట్టండి. బాయ్.